అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం మీకు చెప్తానండి. ఈరోజు అప్పు తీరిస్తే ఎన్ని అప్పులున్నా తీరుతాయి, అది ఏ రోజు? సో ప్రస్తుత పరిస్థితిలో చాలామంది అప్పులు చేస్తూ ఉన్నారండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన ఒక టెక్నిక్ చెప్తాను సార్. ఈ టెక్నిక్ మీరు ఫాలో కండి, మీకు 100% సక్సెస్ మీరే చూస్తారు. అది ఏ రోజు అంటే మంగళవారం అండి. మంగళవారం, శుక్లపక్ష మంగళవారము అనగా అమావాస్య తర్వాత వచ్చే అటువంటి మంగళవారం రోజు మీరు అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ₹1,00,000 అప్పు ఉంది సార్, దానికి మితి కడతా ఉన్నారు, అంటే వడ్డీ కడతా ఉన్నారు, ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు. సో అందులో నుండి ఒక ₹10,000 పే చేయండి. అది మంగళవారం రోజు. ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేయొద్దు సార్, మంగళవారము ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేయొద్దు. అంటే ఇంట్రెస్ట్ మళ్ళా మారు కోరుతుంది. మంగళవారం ఎప్పుడైనా మళ్ళా మారు కోరుతూ ఉంటుందంట, అంటే మళ్ళీ మీరు వడ్డీలు కడతా ఉంటారు. మంగళవారం ఎప్పుడైనా కూడా అసలు ₹1,00,000 ₹10,000 మీరు కట్టండి. సో మళ్ళీ మీకు మిగతా 90,000 కట్టే ఒక అదృష్టాన్ని ఆ భగవంతుడు మీకు కలిగిస్తాడు. సో మంగళవారం తీర్చండి అప్పులు ఏమైనా ఉంటే. మీకు ఆటోమేటిక్ మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా కూడా మీకు మళ్ళా తీర్చే అవకాశం వస్తుంది. కానీ వడ్డీ మాత్రం కట్టొద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.